ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగింది. దావూద్ ఇబ్రహీంకి ఎవరో విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న అతడు ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల న్యూస్ వెబ్సైట్స్లో వార్తలు వస్తున్నాయి. అయితే అతడు ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడనే విషయం బయటకు రాలేదు. మరోవైపు దావూద్పై విష ప్రయోగం చేసింది ఎవరని అతని సిబ్బంది ముమ్మరంగా గాలిస్తోంది. 1993 ముంబై పేలుల తర్వాత ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా దావూద్ ఇబ్రహీంపై ముద్ర పడిన విషయం విదితమే. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగింది. దావూద్ ఇబ్రహీంకు ఎవరో విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న అతడు ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల న్యూస్ వెబ్సైట్లో వార్తలు వస్తున్నాయి. అయితే అతడు ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడనే విషయం బయటకు రాలేదు. మరోవైపు దావూద్పై విష ప్రయోగం చేసింది ఎవరని అతని సిబ్బంది ముమ్మరంగా గాలిస్తుంది. 1993 ముంబై పేలుల తర్వాత ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా దావూద్ ఇబ్రహీంపై ముద్ర పడిన విషయం విదితమే. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజేష్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ పై విష ప్రయోగం ఎవరు చేసినట్లు పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం పైన విష ప్రయోగం జరిగినట్లు కూడా అంతర్జాతీయ న్యూస్ ఛానల్లో వస్తూ ఉంది. అయితే కరాచీలోని పాకిస్తాన్ కరాచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఒక ఫ్లోర్లో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్వం భద్రతా సిబ్బంది మధ్య కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరో విష ప్రయోగం చేశారు అనే దానిపైన మాత్రం ప్రస్తుతం ప్రచారము జరుగుతుంది. ఇంతవరకు కరెక్ట్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మనకు తెలుసు ఆయన ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని కూడా తెలుసు. ఆయన ఏదైతే 1993లోని ముంబైలోని జరిగిన భీకర పోరులో ఆయన మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ఆయన ప్రధాన సూత్రధారి. సో అప్పటి నుంచి కూడా ఆయన ఇండియా వదిలి పాకిస్తాన్లో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్లో ఉన్నట్లు కూడా అక్కడి అధికారులు ధృవీకరించలేదు. కానీ ఇప్పుడు తాజాగా చూస్తున్నాం, ఒక కరాచీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా సీరియస్గా ఉందని కూడా తెలుస్తుంది. భద్రత మధ్యలో చికిత్స జరుగుతుందని తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి ఆదివారం నిన్నటి నుంచే మొత్తం అక్కడ ఇంటర్నెట్ సేవలు, యూట్యూబ్ కావచ్చు, అదేవిధంగా ఫేస్బుక్, అన్ని ఇంటర్నెట్ సేవలు, సోషల్ మీడియా సేవలని కూడా నిలిచిపోయినట్లు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎన్ఐఏ అధికారులు, మన ఇండియాలోని ఎన్ఐఏ అధికారులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు. నిజంగా ఏం జరిగింది, ఎక్కడ ఉన్నాడు అనే దానిపైన తెలుస్తుంది. అయితే పూర్తిగా తెలియాల్సింది. కానీ అక్కడ మనకు తెలిసిన సమాచారం వరకు ఎలాంటి విషప్రయోగం జరగలేదనే విధంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ మాత్రం ఇదేదో జరిగింది, ఏదో జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఇక మనకు తెలుసు ఇప్పటికే ఆయన 1918లో అతన్ని అంతర్జాతీయ ఉగ్ర టెర్రరిస్ట్గా కూడా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ లేడు, అక్కడే ఉన్నాడు. ఇప్పటికే అతనికి ఎన్ఐఏ కూడా పూర్తిగా అతని గురించి ఆరా తీస్తుంది, ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దానిపై. ప్రధానంగా ఈరోజు వస్తున్న వార్తల్లో చూస్తే మాత్రం ప్రస్తుతం ఒక కరాచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేవలం కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది మాత్రమే ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. ఇప్పటికైతే వార్త నేషనల్ మీడియాలో అయితే మాత్రం ఈ వార్త అయితే ప్రసారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరిగింది, నిజంగా దావూద్ ఇబ్రహీంకి విషప్రయోగం జరిగిందా, లేక అనారోగ్యంతో ఉండడంతో అతన్ని ఆసుపత్రికి వచ్చిందా చూడాల్సి ఉంటుంది. కానీ నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారం కావచ్చు, అదేవిధంగా అక్కడ పాకిస్తాన్లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలని కూడా నిలిచిపోయినట్టే మాత్రం దీనిపైన కొంచెం చర్చ అయితే జరుగుతుంది. నిజంగా ఆ పరిస్థితి ఉందా, విషప్రయోగం జరిగిందా, విషప్రయోగం చేస్తే ఎవరు చేశారు ఏంటి అనేది కూడా ఎన్ఐఏ అధికారులు ఈరోజు బాంబేలో వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా అతనికి సన్నిహితంగా ఉన్న తెలిసిన వాళ్ళ దగ్గర ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది మాత్రం కాసేపటి తెలియాల్సి ఉంటుంది. శాలిని, థ్యాంక్ యూ రాజేష్.